నమస్కారం. సుఖీభవకు స్వాగతం. తిన్న వెంటనే పొట్టలో నొప్పి వస్తుంటే అజీర్తి చేసిందని అనుకుంటాం. ఏదో ఒక చిట్కా వైద్యం చేసుకుంటాం. కానీ తరచుగా తిన్న వెంటనే పొట్టలో నొప్పి మొదలవుతుంటే, అది కూడా బొడ్డు పైభాగంలో నొప్పి వస్తుంటే, ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి నొప్పి వెనుక ఒక్కోసారి ప్రాణాంతకమైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కారణంగా ఉండే అవకాశం ఉంది. నిజానికి క్యాన్సర్లలో అతి ప్రమాదకరమైంది, ప్రాణాంతకమైంది ఇదే. ఆలస్యంగా బయటపడటం, చికిత్స మొదలు పెట్టేసరికి ముదిరిపోయి ఉండటంతో చాలామందికి ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మరణ శాసనం రాస్తోంది. అయితే సకాలంలో గుర్తించి త్వరగా చికిత్స మొదలు పెడితే ఈ క్యాన్సర్ నుంచి సులువుగానే బయటపడొచ్చని చెబుతారు నిపుణులు. ఈ నేపథ్యంలో క్లోమ గ్రంథిలో క్యాన్సర్కు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణమండలంలో దిగువన చూపుడు వేలు ఆకారంలో చిన్న సైజు బొమ్మ తుపాకీలాగా కనిపిస్తోందే, ఈ అవయవమే క్లోమ గ్రంథి. పరిమాణంలో చిన్నగా ఉన్న పనుల్లో మాత్రం పెద్దన్నే. రక్తంలో చక్కెర శాతాన్ని ఎప్పటికప్పుడు సమతూకంలో ఉంచడానికి అవసరమైన ఇన్సులిన్ హార్మోన్ని ఇది విడుదల చేస్తుంటుంది. ఒక్క ఇన్సులిన్ ఉత్పత్తి మాత్రమే కాదు, మనం తిన్న ఆహారంలోని కొవ్వు పదార్థాలను జీర్ణం చేయడంతో క్లోమగ్రంథి పాత్రే కీలకం. ఇంతటి కీలకమైన క్లోమగ్రంథికి ఇవాళ క్యాన్సర్ అనేది ఒక పెద్ద బెడదగా పరిణమించింది. క్లోమగ్రంథిలో కణజాలం గట్టిపడిపోయిన కణితులు, నీటి బుడగల్లాంటి సిస్టులతో పాటు ఐలెట్ సెల్ క్యాన్సర్ అనేవి ప్రధానంగా కనిపిస్తాయి. క్లోమగ్రంథిలో క్యాన్సర్ విపత్తుకు జన్యుపరమైన కారణాలతో పాటు ఒత్తిళ్లతో కూడిన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం ఇవన్నీ కారణాలుగా చెబుతున్నారు డాక్టర్లు. అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటంటే రెండు పార్ట్స్ ఉంటాయండి ప్యాంక్రియాస్లో, ఎగ్జోక్రైన్ ప్యాంక్రియాస్ అని, ఎండోక్రైన్ ప్యాంక్రియాస్ అని. ఎండోక్రైన్ ప్యాంక్రియాస్ అంటే ఏంటంటే మన షుగర్ కంట్రోల్కి వీటిలన్నిటికీ ఉపయోగపడే ఐసోలేట్ సెల్స్ అన్నీ మన ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతాయి. సో బాడీలో షుగర్ లెవెల్స్ కానీ మిగతావన్నీ కంట్రోల్ చేస్తుంది. ఎగ్జోక్రైన్ ప్యాంక్రియాస్ ఫంక్షన్ ఏంటంటే మన తిన్న అన్నం ముక్కలు ముక్కలుగా అయ్యి దాన్ని జీర్ణం అవడం కోసం ఆ ప్యాంక్రియాస్ అనేది కొంచెం డైజెస్టివ్ ఎంజైమ్స్ సెక్రెట్ చేస్తుంది. అది లివర్ నుంచి సెక్రెట్ అయ్యే పసరుతో పాటు ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ రెండూ కలిసి మన తిన్న ఫుడ్ని ప్రాసెస్ చేసి దాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవడానికి వీలుగా తయారు చేస్తాయి. సో ఇప్పుడు ఈ ప్యాంక్రియాస్లో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతాయంటే మన తిన్న అన్నం అరగకపోవడం, లేకపోతే తిన్న అన్నంలో నుంచి న్యూట్రియంట్స్ మన బాడీకి అందకపోవడం, ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. అది యాక్చువల్గా మిగతా క్యాన్సర్లతో పోల్చుకుంటే, అంటే మనకి జీర్ణాశయ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాంట్లో ప్యాంక్రియాస్ క్యాన్సర్ ఫస్ట్ క్యాన్సర్ ఏం కాదండి. దాంట్లో మనకి మామూలుగా మన ఇండియాలో అయితే రొటీన్గా ఎక్కువ ఉండేది ఏంటంటే పెద్దపేగు క్యాన్సర్లు ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత మన పొట్ట క్యాన్సర్లు, దాని తర్వాత ఈసోఫాగస్ క్యాన్సర్స్ ఉంటాయి. ఇవి అయిన తర్వాత అప్పుడు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. కానీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇన్సిడెన్స్ తక్కువైనా మార్టాలిటీ ఎక్కువ. మార్టాలిటీ అంటే ఏంటంటే క్యాన్సర్ వల్ల చనిపోయే ఇది ఎక్కువ ఉందన్నమాట. మనకి ఇంత అడ్వాన్స్మెంట్ వచ్చాక కూడా, ఇంత కీమోథెరపీలు, టార్గెట్ థెరపీలు ఇవన్నీ వచ్చాక కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో ఏంటంటే మనకి ఓవరాల్ క్యాన్సర్లో చూసుకుంటే 11th మోస్ట్ కామన్ క్యాన్సర్ అండి ఇది. కానీ డెత్ రేట్ క్యాన్సర్ వల్ల చనిపోయే ప్రమాదం ఉన్న క్యాన్సర్లో మాత్రం 4th ఉంది. అంటే మిగతా క్యాన్సర్లో నయమయ్యే అవకాశం ఉన్నది, ఈ క్యాన్సర్లో నయమయ్యే అవకాశం తక్కువ ఉంది. సో మనం ఇది కొంచెం ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయగలిగితేనే పేషెంట్కి ఏమైనా బెనిఫిట్ ఉంటుందన్నమాట. క్లోమగ్రంథిలో విడుదలయ్యే జీర్ణరసాలు ఎప్పటికప్పుడు బయటకు వెళుతూ ఉండాలి. ఏ కారణంగానైనా ఈ రసాలు లోపలే నిలిచిపోయినప్పుడు క్లోమగ్రంథికి ఇన్ఫెక్షన్ సోకుతుంటుంది. ఎక్కువగా మద్యం సేవించే వారిలోనూ గాల్ స్టోన్స్ ఉండి అవి పిత్తనాళం ద్వారా జారి క్లోమగ్రంథి నాళంలో అడ్డంకిగా మారినప్పుడు, రక్తంలో ట్రైగ్లిజరైడ్ కొవ్వులు, కాల్షియం శాతం ఎక్కువగా ఉన్నప్పుడు క్లోమగ్రంథికి సమస్యలు పెరుగుతుంటాయి. అస్తమాను అదుపులో ఉంచడానికి వాడే స్టెరాయిడ్ మందుల మూలంగా కూడా క్లోమగ్రంథిలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. క్లోమగ్రంథికి క్యాన్సర్ సోకినప్పుడు తరచూ నొప్పనేది ఒక ప్రధానమైన సమస్యగా ఉంటుంది. మలం బూడిద రంగులోకి మారుతుంది. మూత్రం కూడా ముదురు రంగులో వస్తుంటుంది. ఆకలి తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ నీరసంగా కనిపిస్తుంటారు. క్రమంగా బరువు తగ్గిపోతారు. తరచూ వాంతులవుతుంటాయి. కడుపులో ఎప్పుడూ వేదనగా, అస్థిమితంగా ఉంటుంది. అజీర్ణంతో పాటు విరేచనాలు బాధిస్తుంటాయి. క్యాన్సర్ కణితి క్లోమంలోని తల భాగంలో ఉన్నప్పుడు కామెర్లు కనిపిస్తాయి. అదే దేహ భాగంలో గాని, తోక భాగంలో గాని కణితి ఏర్పడితే నొప్పి వెనక్కి వ్యాపిస్తుంటుంది. ప్యాంక్రియాస్ క్యాన్సర్కి కారణాలు మనం రిస్క్ ఫ్యాక్టర్స్, ఐడెంటిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా తక్కువ అండి. వేరే క్యాన్సర్ల లాగా ఇది స్పెసిఫిక్ కాజ్ అండ్ ఐడెంటిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కొంచెం తక్కువ అనమాట ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో. దాంట్లో మనకి ఏంటంటే ఒక 3-4 మెయిన్ థింగ్స్ ఉన్నాయండి. ఒకటి స్మోకింగ్ ఏంటంటే 3-fold ఇంక్రీజ్ ఇన్ క్యాన్సర్ అనమాట. అంటే 3 రెట్లు స్మోక్ చేసే వాళ్ళకి, స్మోక్ చేయని వాళ్ళకి కంపేర్ చేసుకుంటే 3 రెట్లు ఎక్కువ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందండి. అది మొదటిది. రెండోది ఒబేసిటీ అండి.
మన రీసెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ చేంజెస్, దాని తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లు వీటి వల్ల ఒబేసిటీ ఉపకాయం చాలా పెరుగుతుంది. ఉపకాయం వల్ల చాలా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయండి. దాంట్లో ప్యాంక్రియాటిక్ మాలిగ్నెన్సీ కూడా ఒక బై ప్రొడక్ట్ అనమాట. థర్డ్ది క్రానిక్ ప్యాంక్రియాటిస్ అంటారు. క్రానిక్ ప్యాంక్రియాటిస్ అంటే ఏంటంటే ఈ ప్యాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథులు రికరెంట్గా మల్టిపుల్ టైమ్స్ ఇన్ఫెక్షన్ రావడం, ఇన్ఫ్లమేషన్ రావడం, వాపు రావడం తగ్గడం, పెయిన్ రావడం తగ్గడం, దానికి చాలా కారణాలు అండి. స్టోన్స్ ఫామ్ అవడం కానీ, చిన్నప్పటి నుంచి ప్యాంక్రియాస్ ఫంక్షనే తక్కువ ఉండడం కానీ, ఇలాంటి వాటి వల్ల. సో వీళ్ళకి అట్లా క్రానిక్గా వచ్చి ఒక 15-20 ఇయర్స్కి మాలిగ్నెన్సీగా మారే అవకాశం ఉంటుందండి. నాలుగోది హెరిడిటరీ అండ్ జెనెటిక్. సో మనకి కొన్ని జెనెటిక్ కారణాల వల్ల కూడా ఫ్యామిలీలో రన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక 10 జీన్స్ వరకు ఐడెంటిఫై చేశారండి ప్యాంక్రియాస్ క్యాన్సర్ ఆ ఫ్యామిలీలో రన్ అయ్యే అవకాశం ఉన్న వాళ్ళకి. సో వీళ్ళకి ఏంటంటే టైమ్లీ మానిటరింగ్ అనమాట. అంటే మనకి వాళ్ళ పేరెంట్స్కి కానీ లేకపోతే వాళ్ళ క్లోజ్ సిబ్లింగ్స్ ఎవరికైనా అది ఉందనుకోండి, వీళ్ళు టైమ్లీ టెస్టులు చేయించుకుంటే కొంచెం ఎర్లీగా ఏమైనా డిటెక్ట్ చేయగలిగితే మనకి ఉపయోగం ఉంటుందన్నమాట. ఏ క్యాన్సర్లో అయినా సిమ్టమ్స్ మనం ఈజీగా ఐడెంటిఫైబుల్ ఉంటే క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో డయాగ్నోజ్ అవుతుంది. దాన్ని బట్టి మనకి రిజల్ట్స్ కూడా బాగుంటాయి. సో ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకోండి. మనకి బ్రెస్ట్ క్యాన్సర్లో ఏంటంటే ఈజీగా లంప్ తెలుస్తుంది. సో దానివల్ల మనం పేషెంట్ వెంటనే మన దగ్గరికి వస్తారు, మనం తొందరగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, ట్రీట్మెంట్ తొందరగా ఇవ్వగలుగుతున్నాం. ప్యాంక్రియాస్ ఇందాక మీకు చూపించినట్టుగా అది మన పొట్ట వెనకాల భాగంలో ఉంటుంది. బాగా లోపల భాగంలో ఉండడం వల్ల మొదటి ఇబ్బంది ఏంటంటే సిమ్టమ్స్ చాలా లేట్గా వస్తాయి పేషెంట్కి. సిమ్టమ్స్ లేట్గా రావడం వల్ల డయాగ్నోసిస్ డిలే అవుతుంది. సో మనకి మామూలుగా మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటంటే కామెర్లు, జాండీస్ అనమాట. పెయిన్లెస్, అది కూడా అంటే నొప్పి లేని జాండీస్ వస్తే అది మనం గ్యారెంటీగా ఎవాల్యుయేట్ చేసుకోవాలండి. మన నొప్పి ఉన్న జాండీస్ అనుకోండి, ఇది మామూలుగా లివర్ ఇన్ఫెక్షన్ వాటి వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. నొప్పి లేని జాండీస్లో అది కూడా ఏంటంటే మనకి యూరిన్ బాగా డార్క్ కలర్ వచ్చి విరోచనం బాగా వైట్ కలర్లో అవుతుంటే, మామూలుగా మనకి విరోచనం ఎల్లో కలర్లో వస్తుంది కాకుండా వైట్ రంగులో అవుతుంటే అది ఏంటంటే అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారండి దాన్ని. సో ఈ అబ్స్ట్రక్టివ్ జాండీస్ ఉన్నప్పుడు మాత్రం మనం కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. కనీసం ఒక పొట్ట స్కాన్ అయినా చేయించుకుంటే అప్పుడు ఆ అబ్స్ట్రక్షన్ కాజ్ ఏంటో తెలుస్తుంది. సో దాంట్లో అబ్స్ట్రక్షన్లు ఉన్న వాటిలో ఒక 10% మందికి క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో 50 నుంచి 60 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళు ఎవరికైనా పెయిన్లెస్ జాండీస్ అంటే నొప్పి లేని కామెర్లు ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా పొట్ట స్కాన్ చేయించుకోవాలి. ఆ చేయించుకున్న తర్వాతే నెక్స్ట్ ట్రీట్మెంట్కి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఇది మొదటిదండి. రెండోది వెయిట్ లాస్. సో మన కారణం లేకుండా అంటే మన ప్రయత్నం లేకుండా మనం ఒక 6 మంత్స్లో 10% వెయిట్ లాస్ కనుక అయ్యామనుకోండి, అది సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అంటారు. ఇట్లాంటి వెయిట్ లాస్ ఉన్నప్పుడు మాత్రం మనం మళ్ళీ ఎవాల్యుయేట్ చేయించుకోవాల్సి వస్తుందండి. ఇది సెకండ్ మోస్ట్ కామన్ సిమ్టమ్. దాని తర్వాత మూడోది నడుము నొప్పి అండి. పొట్ట నుంచి మనకి ఈ చెస్ట్ కింద భాగం నుంచి నడుము వరకు నొప్పి లాగుతూ ఉంటుంది. ఈ 3 మోస్ట్ కామన్ అండి. ఈ తర్వాత కొంతమందికి ఏంటంటే కొంచెం క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళాక అంటే పొట్టంతా నీరు పట్టేయడం కానీ, ఊపిరితిత్తుల్లోకి పాకితే దగ్గు రావడం కానీ, కొన్నిసార్లు బ్లడ్ పడడం కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా కనబడతాయి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి మాత్రం 1 వెయిట్ లాస్, 2 నొప్పి లేని. క్లోమ గ్రంథిలో క్యాన్సర్ను నిశ్శబ్ద హంతకిగా పిలుస్తారు డాక్టర్లు. పొట్టలో నొప్పి, మంట తదితర లక్షణాలను చాలామంది అజీర్తి బాధలుగా భావించి పెద్దగా పట్టించుకోరు. ఏదో ఒక యాంటాసిడ్ బిళ్ళను మింగుతూ కాలం గడిపేస్తూ ఉంటారు. దీంతో చాలా మందిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పూర్తిగా ముదిరిపోయాకే బయటపడుతుంది. క్లోమ గ్రంథిలో క్యాన్సర్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. క్లోమ గ్రంథిలో క్యాన్సర్ ముదురుతున్న కొద్దీ క్లోమరసాలు తమను ఉత్పత్తి చేసిన క్లోమగ్రంథినే జీర్ణం చేస్తూ పోతాయి. తొలి దశలో బొడ్డు పైభాగంలో తరచు తీవ్రమైన నొప్పి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా తిన్న వెంటనే నొప్పి మొదలవుతుంది. వెల్లకిలా పడుకున్నప్పుడు, మద్యం తీసుకున్న తర్వాత నొప్పి ఎక్కువవుతుంటుంది. కడుపు నిండా భోంచేసిన తర్వాత పొట్టంతా ఉబ్బరించినట్లుగా ఉండి వాంతులవుతుంటాయి. పొట్ట మీద నొక్కితే విపరీతమైన నొప్పిగా ఉంటుంది. పరీక్షగా చూస్తే బొడ్డు చుట్టూ లేత నీలం రంగు కనిపిస్తుంటుంది. తరచూ జ్వరం వస్తుంటుంది. పచ్చకామెరలు కనిపిస్తాయి. క్లోమగ్రంథి దెబ్బతినిపోతున్న కొద్దీ పొట్టలోకి నీరు చేరి పొట్టంతా ఉబ్బడం మొదలవుతుంది. తిన్న వెంటనే నొప్పి వస్తూ ఉండడంతో మనలో చాలామంది పొట్టలో అల్సర్స్ ఉన్నాయన్న భావనలో యాంటాసిడ్ మందులు వాడుతూ కాలం గడిపేస్తుంటారు. బొడ్డు పైభాగంలో తరచు నొప్పి వస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. సీరం ఎమైలేజ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిటీ స్కాన్, అబ్డోమిన్, ఈసీఆర్సిపి, బయాప్సీ పరీక్షల సాయంతో క్లోమగ్రంథిలో క్యాన్సర్ని సులువుగానే పసిగట్టవచ్చు. ప్రస్తుతం మన ఇండియాలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఈరోజు డయాగ్నోస్ అయిన పేషెంట్కి 5 ఏళ్ళు ఉండే అవకాశం 15% అండి. అంటే 100 మందిని మనం ఈరోజు ఐడెంటిఫై చేయగలిగితే దాంట్లో మనం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా 15% మంది 5 ఏళ్ళు పైబడి జీవిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ క్యాన్సర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వల్ల ఈ టైంలోనే మరణిస్తున్నారు అనమాట. సో కాంప్లికేషన్స్ చాలా ఉంటాయండి. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ జాండీస్ రావడం, దాని తర్వాత ఫుడ్ అరగకపోవడం, ఏం తినలేకపోవడం, రికరెంట్గా వామిటింగ్స్ అవ్వడం, నిస్సత్తువుగా ఉండడం, వీక్నెస్ రావడం, ఇంకా అట్లా ఒకదాని తర్వాత ఒకటి కాంప్లికేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి అనమాట.
సో ఎలా అయితే లివర్ ఫెయిల్యూర్ వీటిలో లాస్ట్ స్టేజ్లో ఎలా ఉంటుందో అట్లా అనమాట, పొట్టలో నీరు పట్టడం ఇవన్నీ ఉంటాయి. సో క్రానిక్గా అట్లా నిస్సత్తుగా అయిపోయి మెల్లిగా పేషెంట్ డిటీరియరేట్ అవుతూ ఉంటారు అనమాట. ఎప్పుడైనా 50 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు ఎవరికైనా మనకి కామెర్లు ఉన్నప్పుడు, అది కూడా యూరిన్ డార్క్గా ఉండి మోషన్ బాగా తెల్లగా వచ్చిన వాళ్ళందరికీ కంపల్సరీగా ఫస్ట్ పొట్ట మెయిన్ అల్ట్రాసౌండ్ చేయించుకోవాలండి, అల్ట్రాసౌండ్ స్కాన్. దీంట్లో కొంతమందికి మనకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్నట్టు ఐడెంటిఫై అవుతుంది, కొంతమందికి అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఐడెంటిఫై అవ్వకపోవచ్చు. అప్పుడు మనం మెడికల్ గ్యాస్ట్రో డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఎండోస్కోపీ పరీక్ష చేసి అక్కడ ఏమైనా గ్రోత్ ఉందో లేదో చూస్తారు. సో టెస్టులు ఏంటంటే, ఒకటి సిటీ స్కాన్ ఏం చెప్తుందంటే క్యాన్సర్ ఎక్కడ వస్తుంది, ఆ చుట్టుపక్కల స్ట్రక్చర్స్కి ఏమైనా పాకిందా లేదా, చుట్టుపక్కల రక్త కణాలకి ఏమైనా అతుక్కుందా లేదా చెప్తుంది. రెండోది ఈఆర్సీపీ అంటారండి. ఈఆర్సీపీ అంటే మన ఎండోస్కోపీ లాంటి ప్రొసీజర్ అనండి. ఎండోస్కోప్ చేసి ఈ పసరు ఏదైతే బ్లాక్ అయిపోతుందో దాన్ని రిలీవ్ చేయడం కోసం స్టెంట్ వేస్తారండి. స్టెంట్ వేసి ఎక్కడైతే మనకి క్యాన్సర్ కనుకుందో అనుకుంటున్నామో అక్కడి నుంచి చిన్న బ్రష్ సైటాలజీ అంటారు, అంటే చిన్న ముక్క పరీక్షకి తీస్తారనమాట. సో ఈ ముక్క మనం బయాప్సీ పరీక్షకు పంపించిన తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి క్యాన్సర్ నిర్ధారణ అవుతుంది. సో క్యాన్సర్ కన్ఫర్మేషన్ కోసం బయాప్సీ, ఎండోస్కోపీ, సిటీ స్కాన్ చేస్తున్నాం. సిటీ స్కాన్తో పాటు పెట్ స్కాన్ అనే ఇన్వెస్టిగేషన్ వచ్చిందండి మనకు ఇప్పుడు. సో ఈ పెట్ స్కాన్ ద్వారా ఏంటంటే ఏ క్యాన్సర్ అయినా మనం ఐడెంటిఫై చేశాక అది ఏ స్టేజ్లో ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. సాధారణంగా స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2B వరకు ఉన్న క్యాన్సర్లో మొదటగా సర్జరీకి వెళ్తాం మనం. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో 3వ స్టేజ్లో ఉన్న పేషెంట్లకి ముందు క్యాన్సర్ మందులు ఇచ్చి ఆపరేషన్కి అనువు చేసుకుని ఆ తర్వాత ఆపరేషన్ చేస్తాం. 4వ స్టేజ్ పేషెంట్స్కి ఏంటంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ కేవలం 4వ స్టేజ్ అంటే ఏంటంటే క్యాన్సర్ ప్యాంక్రియాస్ దాటి వేరే చోటికి పాకేసింది. సో ఈ పేషెంట్స్కి ఏంటంటే మనం లైఫ్ స్పాన్ పొడిగించడం, ఉన్నంతకాలం పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడం కోసం ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే ఏంటంటే కామెర్లు ఉన్నాయనుకోండి, కామెర్లు తగ్గడం కోసం స్టెంట్ వేస్తాం. దాని తర్వాత ఫుడ్ తీసుకోవడం ఇబ్బంది అవుతుంది అనుకోండి, ఫుడ్ బైపాస్ ఆపరేషన్ చేస్తాం. పెయిన్ ఉంటే పెయిన్ రిలీఫ్కి సీలియాక్ ప్లెక్సిస్ బ్లాక్ అని ఉంటుందండి, అలాంటి ప్రొసీజర్స్ చేస్తాం అనమాట. క్లోమగ్రంథిలో క్యాన్సర్ని తొలి దశలో గుర్తించడానికి ప్రస్తుతం వాడుతున్న జీవ సూచికలు అంత ఖచ్చితంగా ఫలితం చూపించడం లేదు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పరిశోధకులు రూపొందించిన వినూత్న పద్ధతి కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. రక్తంలోని కొన్ని ప్రత్యేక యాంటీబాడీలను గుర్తించడం ద్వారా పనిచేసే ఇది మరింత ఖచ్చితమైన, విశ్వసనీయమైన పరీక్షా తయారీకి దారి తీయగలదు అని భావిస్తున్నారు. కణితులు కొన్ని ప్రోటీన్లను విడుదల చేస్తుంటాయి. వీటిని మన రోగనిరోధక శక్తి గుర్తించి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. కణుతులతో ముడిపడ్డ ఆటో యాంటీబాడీస్గా పిలుచుకునే ఇవి క్యాన్సర్ని తొలి దశలోనే గుర్తించడానికి ఉపయోగపడతాయి. క్లోమ క్యాన్సర్తో పాటు చాలా క్యాన్సర్లలో మ్యూసిన్ 1 అనే ప్రోటీన్ పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతుంది. దీని మీద దాడి చేయడానికి పుట్టుకొచ్చే ఆటో యాంటీబాడీలను బంగారు నానోపార్టికల్స్ సాయంతో గుర్తించే విధానాన్ని పరిశోధకులు రూపొందించారు. దీనిని ఆరోగ్యవంతుల్లో, క్యాన్సర్ బాధితుల్లో పరీక్షించగా కణితితో ముడిపడ్డ యాంటీబాడీస్ని సమర్థవంతంగా గుర్తిస్తున్నట్టు తేలింది. దీని ద్వారా క్లోమ క్యాన్సర్ని తొలి దశలోనే పట్టుకోవచ్చని ఆశిస్తున్నారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ట్రీట్మెంట్ 2 విభాగాలుగా మాట్లాడొచ్చండి. మొదటిది ఆపరేషన్ అనువుగా ఉన్నది, అంటే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2B వరకు డయాగ్నోజ్ అయిన క్యాన్సర్లు. రెండోది 3వ స్టేజ్, మూడోదేమో 4వ స్టేజ్ క్యాన్సర్. సో ముందు స్టేజ్ 1 to 2B క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. ఈ క్యాన్సర్లో జబ్బు నయం అవ్వడానికి, క్యూర్ అయ్యే అవకాశం కేవలం సర్జరీతో ఉందండి. ఈ సర్జరీ చాలా మేజర్ సర్జరీ అండి. క్యాన్సర్ సర్జరీస్లో అన్నిటికన్నా పెద్ద సర్జరీలో ఇది ఒక సర్జరీ అనమాట. విపుల్స్ ఆపరేషన్ అంటారు దీన్ని. ఇది జస్ట్ మీకు ఒకసారి దీంట్లో చూపిస్తాను ఏమేం చేస్తాం అనేది. విపుల్స్ అనే ఆపరేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి క్యాన్సర్ ఈ భాగంలో వస్తే ఇదంతా మాట్లాడుకుంటున్నాం మనం. సో దీంట్లో పొట్ట సగభాగం కట్ చేస్తాం, క్లోమగ్రంథి సగభాగం కట్ చేస్తాం, ఈ గాల్ బ్లాడర్ అంతా రిమూవ్ చేస్తాం. దాని తర్వాత ఈ చిన్న పేగుని కూడా ఇక్కడ దాకా కట్ చేస్తాం. ఇవన్నీ కట్ చేసి వీటిని మళ్ళీ కంటిన్యూటీ కోసం చిన్న పేగుని తీసుకొచ్చి కుడతాం. చాలా మేజర్ సర్జరీ వల్ల మార్టాలిటీతో అంటే మార్బిడిటీ అంటే ఆపరేషన్ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయండి. పేషెంట్ హాస్పిటల్ చేయకుండా 2 weeks అట్లా ఉంటుంది. దాని తర్వాత పేషెంట్ ఈ ఫుడ్ తీసుకోవడం ఇవన్నీ కూడా ఆపరేషన్ తర్వాత టైం పడుతుంది, ఒక 2 to 3 weeks టైం పడుతుంది. కానీ క్యూర్ ఉండే అవకాశం మోస్ట్లీ సర్జరీ వల్లే ఉంటుందండి. సో ఈ సర్జరీ ఓపెన్ టెక్నిక్ ద్వారా చేయొచ్చు, లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు, రోబోటిక్ ద్వారా కూడా చేయొచ్చు. సో పేషెంట్ కండిషన్ బట్టి, ఆయనకున్న కొమార్బిడిటీస్ బట్టి అది డిసైడ్ చేస్తాం. ఈ సర్జరీకి ముందు ప్రిపేర్ చేసేదాని ముందు కూడా మనం కామెర్లు ఎంత ఉందో చెక్ చేసుకుంటాం అనమాట. కామెర్లు కనుక 15 కన్నా ఎక్కువ ఉంటే ముందు స్టెంట్ వేసిన తర్వాత ఆపరేషన్ చేస్తాం. కామెర్లు 15 లోపు ఉంటే డైరెక్ట్గా ఆపరేషన్కి వెళ్ళడానికి వీలుంటుంది. ఆపరేషన్ తర్వాత వచ్చిన రిపోర్ట్ బట్టి ఎడ్జువెంట్ కీమోథెరపీ అంటారండి. అంటే ఆపరేషన్ తర్వాత క్యాన్సర్ మందులు కీమోథెరపీ ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు. కొంతమందికి ఏంటంటే మనం ఆపరేషన్ చేసిన తర్వాత ఒకవేళ కొంచెం డిజీజ్ ఇంకా లోపల ఉండిపోతే రేడియేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఈ కీమోథెరపీ అనేది 4 నుంచి 6 సైకిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. క్లోమగ్రంథి క్యాన్సర్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. చాలామంది నెగ్లెక్ట్ చేసే క్యాన్సర్ కూడా. ఎందుకంటే
క్లోమగ్రంథి క్యాన్సర్కు స్పెషల్గా ఈ సిమ్టమ్స్, ఈ లక్షణాలు అనేవి ఏవి లేవు. ఎందుకంటే క్లోమగ్రంథిలో 3 భాగాలు, తల భాగము, మెడ భాగము అండ్ తోక భాగం అని ఉంటాయి. సో ఒక్కో చోట క్యాన్సర్ వచ్చినప్పుడు ఒక్కో రకమైన లక్షణం ఉంటుంది. అండ్ క్లోమగ్రంథి క్యాన్సర్లో ఎక్కడ క్లోమగ్రంథి క్యాన్సర్ ఉన్నా, తల భాగమైనా, మెడ భాగమైనా, తోక భాగమైనా ఎక్కడున్నా కానీ వచ్చే కంపల్సరీ ఉండే లక్షణం మాత్రం ఆకలి తగ్గడం, బరువు తగ్గడం. ఒక మనిషికి ఆకలి, బరువు తగ్గుతూ, షుగర్లు మారుతూ, జాండీస్ వస్తూ, ఆ జాండీస్తో పాటు బాడీ మీద దురదలు ఉంటూ మనకు విపరీతంగా నడుము నొప్పి కానీ, కడుపు నొప్పి కానీ ఉంటే మనం దాన్ని క్లోమగ్రంథి క్యాన్సర్ అనుకోవచ్చు. ఒకప్పుడు క్లోమగ్రంథికి సంబంధించి ఏ వ్యాధి వచ్చినా, అది ప్యాంక్రటైటిస్ కానీ, ప్యాంక్రటిక్ క్యాన్సర్ కానీ వస్తే ప్రాణము ఇంకా పోయినట్టుగానే లెక్క వేసేవాళ్ళు. ప్యాంక్రటిక్ క్యాన్సర్ని అయితే అసలు ఎవరు సర్జరీ కూడా చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు చాలా మంచి ట్రీట్మెంట్ వచ్చినాయి. ఒకవేళ తల భాగంలో ఉంటే ఆ తల భాగాన్ని తీసేయడానికి విపుల్స్ ప్రొసీజర్ అనేది చేస్తుంటాము. దాన్ని ల్యాప్రోస్కోపీలో చేస్తున్నాం. అంటే మనిషి 5 నుంచి 6 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోతాడు. మధ్య భాగంలో వస్తే సెంట్రల్ ఆ పార్ట్ ప్యాంక్రటిక్ క్యాన్సర్ను తీసేసి దాన్ని సెంట్రల్ ప్యాంక్రటెక్టమీ అంటాం. అదే తోక భాగంలో వస్తే డిజిటల్ ప్యాంక్రటెక్టమీ, అంటే ఆ ప్రాంతాన్ని తీసేసి మనము టెస్ట్కి పంపిస్తాము. ఆ స్టేజ్ని బట్టి అవసరమైతే కీమోథెరపీ, రేడియోథెరపీ కూడా ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. అంటే క్లోమగ్రంథి క్యాన్సర్ గడ్డను తీయడానికి మాత్రం సర్జరీ, దాని తర్వాత స్టేజ్ని బట్టి సైజును తగ్గించడానికి లేదా కంటికి కనపడకుండా మన బ్లడ్లోకి పాకిన క్యాన్సర్ కణాలని చంపడానికి మనం కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా ఈ 2. కానీ కొన్నిసార్లు మరీ లోకల్గా ఇంకా కొంచెం క్యాన్సర్ మిగిలింది అనుకుంటే రేడియోథెరపీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా సర్జరీ, కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ, ఈ 3 విధానాల ద్వారా మనము ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేయాలి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కు సత్వర వైద్యం చాలా కీలకం. క్యాన్సర్కు ఇవాళ సర్జరీ, కీమో, రేడియేషన్ థెరపీల రూపంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. తొలి దశలోనే చికిత్స మొదలు పెడితే క్లోమగ్రంథిలో క్యాన్సర్ ఆనవాళ్లను సమూలంగా తుడిచిపెట్టేయచ్చు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. క్లోమగ్రంథిలో క్యాన్సర్కి ఇవాళ కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీల రూపంలో చక్కటి పరిష్కార మార్గాలున్నాయి. అయితే క్యాన్సర్కి ఆపరేషన్ చేస్తే ప్రమాదం అన్న నమ్మకం మనలో చాలామందిలో కనిపిస్తుంది. ఆపరేషన్ మూలంగా క్యాన్సర్ కణితి పగిలి ఆ కణజాలం ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుంది అని అనుకుంటారు. నిజానికి అది ఒట్టి అపనమ్మకం మాత్రమే. జీర్ణాశయం భాగాల్లో వచ్చే క్యాన్సర్లకి ఆపరేషన్ అనేది ఉత్తమ చికిత్స. క్యాన్సర్ని ఏ దశలో గుర్తించాం అన్నదాన్ని బట్టి కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీల సాయంతో క్యాన్సర్ కణితుల్ని తొలగిస్తారు. ఒకవేళ క్యాన్సర్ ముదిరిపోయినా మిగిలిన శేషజీవితం సాఫీగా గడిచేందుకు వీలుగా ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కని చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. క్లోమగ్రంథిలో క్యాన్సర్ని నివారించుకునేందుకు త్వరలోనే టీకా కూడా అందుబాటులోకి రానుంది అని చెబుతున్నారు నిపుణులు. ఆపరేషన్ చేసిన తర్వాత క్యాన్సర్ మళ్ళీ వేరే చోటకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. ఊపిరితిత్తుల్లో కానీ, లేకపోతే వేరే చోట్లకి, లివర్లో కానీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇంతకుముందు ఆపరేషన్ చేసిన సైట్లోనే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ 2 ఏళ్ల పాటు ఆపరేషన్ అయిన తర్వాత, లేదా ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ 2 ఏళ్ల పాటు ప్రతి 3 నెలలకి పేషెంట్ రమ్మంటాం. మనకి ఏమైనా అనుమానం ఉంటే దాన్ని బట్టి స్కాన్ రాస్తాం, లేకపోతే జనరల్ చెకప్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత 3 ఏళ్ళ పాటు 3 ఏళ్ళు 6 నెలలకు ఒకసారి రావాల్సి వస్తుంది. సో 5 years పాటు మనం కరెక్ట్గా డాక్టర్ గారు చెప్పినట్టుగా మనం ఫాలో అయితే కొంత ఎర్లీగా డిటెక్ట్ చేసి మనం ఏమైనా సాల్వేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. 3వ స్టేజ్ 4వ స్టేజ్ క్యాన్సర్ గురించి ఇందాక చెప్పినట్టు దాంట్లో ఏంటంటే మనకి సర్జరీ ఫస్ట్ ఆప్షన్ కాదండి. ఫస్ట్ ఆప్షన్ కీమోథెరపీ. సో కీమోథెరపీతో కూడా రెస్పాండ్ అవ్వని కొంతమంది పేషెంట్స్కి మనం ఏం చేస్తామంటే జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం. సో కొన్ని టార్గెటబుల్ జీన్స్ ఐడెంటిఫై చేసామండి ప్రస్తుతానికి. సో ఈ జీన్స్కి ఏంటంటే మనం ఇమ్యునోథెరపీ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇమ్యునోథెరపీ వల్ల బెనిఫిట్ ఏంటంటే కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయండి. కీమోథెరపీ అనేది ఏంటంటే బాడీలో ఉన్న అన్ని కణాల మీద యాక్ట్ చేస్తుంది. క్యాన్సర్ కణాలతో పాటు అన్ని కణాల మీద యాక్ట్ చేస్తుంది. అదే టార్గెట్ థెరపీ కానీ ఇమ్యునోథెరపీ కానీ ఏంటంటే ఓన్లీ క్యాన్సర్ కణాల మీద యాక్ట్ చేస్తాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, కీమోథెరపీ ఉన్న బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో లైఫ్ స్పాన్ ప్రొలాంగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కంప్లీట్ క్యూర్ ఉండదు కానీ లైఫ్ స్పాన్ ప్రొలాంగ్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ప్యాంక్రియాస్ క్యాన్సర్ రాకుండా ప్రికాషన్స్ అంటే ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటే ప్రస్తుతానికి ఉన్న రెమెడీ అండి. వేరే క్యాన్సర్లో వ్యాక్సిన్స్ అవి ఇంకా ఏం డెవలప్ అవ్వలేదండి. సో ఓన్లీ రెమెడీ ఏంటంటే స్టాప్ స్మోకింగ్, స్టాప్ ఆల్కహాల్, ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం, ఫ్రెష్ వెజిటబుల్స్ తినడం, వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం, డైలీ ఒక 1/2 hour ఎక్సర్సైజ్ చేయడం చేయాల్సి వస్తుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే క్లోమగ్రంథి క్యాన్సర్ని నివారించుకోవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఆరోగ్యకరమైన చక్కటి జీవనశైలిని పాటించడం, రోజువారీ ఆహారంలో కొవ్వు పదార్థాల్ని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవడం, బరువును అదుపులో ఉంచుకోవడం,
ప్రతినిత్యం శరీరానికి చాలినంత శ్రమ కల్పించడం, పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం చేయాలి. తిన్న వెంటనే పొట్టలో నొప్పి వస్తూ ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. పిత్తాశయంలో రాళ్లున్నట్లు తేలితే వెంటనే సర్జరీ చేయించుకోవడం ఉత్తమం. ఈ జాగ్రత్తలు క్లోమగ్రంథిని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. మిగతా క్యాన్సర్లతో పోలిస్తే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చాలా వేగంగా విస్తరిస్తుంది. దీంతో తక్కువ కాలంలోనే చాలా మందికి ఇది మరణ శాసనంగా మారుతుంది. కాబట్టి అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవాలి. తొలి దశల్లోనే పసిగడితే ఆధునిక వైద్యం అండగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ నుంచి సులువుగానే బయటపడొచ్చు.